ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరు? ఈ లోకంలో ఉన్నది ఎవరు? మనలో ఉన్నది దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో ఉన్నది శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి. ఈ రోజున శరీర సంబంధమైన కార్యాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉండవచ్చు, మనల్ని లోకాసులకు లాగుతుండవచ్చు. మన శరీరాశ, నేత్రాశ, జీవపడమము మన శరీరం కన్నా, మన మనస్సు కన్నా బలము కలిగి మనల్ని పాపం వైపు, లోకం వైపు మనం లాగి ఉండవచ్చు, మనకంటే శక్తి కలిగి ఉండవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే, లోకంలో ఉన్న వానికంటే కూడా మనలో ఉన్నటువంటి దేవాది దేవుడు శక్తిమంతుడైన కనుక అటువంటి శక్తిమంతుడైన దేవుడు ఈ రోజున మీరు కలిగి ఉన్నారా? లేనట్లయితే దేవాది దేవుని ఆహ్వానిద్దాం. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్ప దేవుడు మనలో ఉన్నప్పుడు సమస్తము మనం జయించగలుగుతాం. ఆ జయము మనకి సొంతమవుతుంది కనుక అటువంటి దేవాది దేవుని మన హృదయంలో మనం కలిగి జీవిద్దాం. ఈ యొక్క వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్.